ఒక అడవిలో ఒక నక్క, ఒక జింక, ఒక తోడేలు తమ జాతి వైరం మర్చిపోయి స్నేహంగా ఉండేవి. ఒకరికి కష్టం వస్తే మరొకరు ఆదుకునేవి. దొరికిన ఆహారాన్ని సమానంగా పంచుకునేవి. చటాపటాలు వేసుకొని అడవి అంతా తిరిగేవి. ఒకరోజు ఒక చీమ దారిన పోతూ వీరి స్నేహాన్ని చూసి ముచ్చటపడింది. మీ ముగ్గురిని చూస్తుంటే నాకు చాలా ముచ్చటగా ఉంది. జాతి వైరం మరచిపోయి మీరు సంచరిస్తున్న తీరు నాకెంతో బాగా నచ్చింది. నేను కూడా మీతో స్నేహం చేయాలనుకుంటున్నాను. నన్ను మీ జట్టులో చేర్చుకోండి. అంది. అందుకు అవి నవ్వి ఓసి చీమ, నిన్ను చూస్తే నువ్వు ఎంత చిన్న ప్రాణివి, మేము నీకంటే చాలా పెద్దవాళ్లం. నీలాంటి అల్ప జీవితో మాకు స్నేహం ఏమిటి? చీమ ఇలా అంది. మిత్రులారా, అలా అనకండి. ఈ సృష్టిలో ప్రతి ప్రాణి వల్ల ఏదో ఒక ప్రయోజనం ఉంటుంది. కాని అవి చీమతో స్నేహం చేయడానికి ఒప్పుకోలేదు. చీమ బాధపడింది. అయినా చీమ వదలకుండా జింక, తోడేలు, నక్క ఉన్న ప్రాంతంలో తిరుగుతూ ఉండేది. ఒకరోజు వేటగాడు అడవిలోకి వేటకు వచ్చాడు. నక్క, తోడేలు, జింక వేటగాడి కంటపడ్డాయి. ఆ వేటగాడు వాటికి గన్తో గురిపెట్టాడు. అది గమనించిన చీమ వేటగాడు కాలిమీద పాకి కొట్టాసాగింది. వేటగాడు గట్టిగా అరిచి చేతిలోని గన్ కింద పడేశాడు. ఇది చూసిన నక్క, తోడేలు, జింక చీమ చేసిన సహాయానికి సంతోషించి చీమని వాళ్ల జట్టులో చేర్చుకున్నాయి. ఈ కథ నీతి ఏంటో తెలుసుకుందామా ఫ్రెండ్స్? చిన్నవాళ్లు అని అలుసుగా చూడరాదు. వాళ్లు కూడా పెద్దవాళ్లకు సాయం చేయగలరు. ఒక ఊరిలో ఒక టమాటా, ఒక పచ్చిమిరపకాయ, ఒక ఐస్ క్రీం, ఒక ఉల్లిపాయ స్నేహంగా ఉండేవి. అవి రోజు ఆడుకుంటూ, కొట్టుకుంటూ, తిట్టుకుంటూ సరదాగా గడిపేవి. అవి ఒక రోజు సరదాగా రోడ్డు మీద వెళ్తుంటే టమాటాని ఒక బస్సు తొక్కేస్తుంది. దానితో పచ్చిమిరపకాయ, ఐస్ క్రీం, ఉల్లిపాయ ఏడ్చుకుంటూ ముందుకు వెళ్తాయి. అలా ఏడ్చుకుంటూ వెళ్తుంటే ఒక బజ్జీలు అమ్ముకునే అతనికి మిరపకాయలు తక్కువైనాయి. దానితో అక్కడికి వచ్చిన మిరపకాయని తీసుకుని బజ్జీలు వేసుకుంటాడు. మిరపకాయ, టమాటా లేకపోవడంతో ఐస్ క్రీం, ఉల్లిపాయ ఏడ్చుకుంటూ రోడ్డు మీద వెళ్తాయి. అలా రోడ్డు మీద వెళ్తూ ఉండగా కుండపోతగా వర్షం పడటంతో ఐస్ క్రీం కరిగిపోతుంది. దానితో ఉల్లిపాయ ఒకటే మిగులుతుంది. ఆ రాత్రి ఒక చోట కూర్చుని ఏడుస్తూ, దేవుడా, ఎందుకు నన్ను ఇలా భూమి మీద ఉంచావు అని ఏడుస్తూ ఉంది. అప్పుడు ఆకాశంలో ఒక శబ్దం వినిపించింది. ఉల్లిపాయ, నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు అని వినిపించింది. దానితో ఉల్లిపాయ ఇలా సమాధానం చెప్పింది. నా ముగ్గురు స్నేహితులు నా ముందే చనిపోయారు. నన్ను ఏడవక ఏమి చేయమంటావు అని అంది ఉల్లిపాయ. అప్పుడు ఇలా శబ్దం వినిపించింది. నిన్ను ఏడిపించిన ఈ మనుషులు నిన్ను కోస్తున్నప్పుడు ఏడుస్తూనే ఉంటారు అని చెప్పి ఆ శబ్దం మాయమైపోయింది. ఆ రోజు నుంచి ఉల్లిపాయని ఎవరికోసిన కళ్ళంట నీళ్లు వస్తాయి. ఫ్రెండ్స్, ఎలాంటి మరెన్నో స్టోరీస్ కావాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మరొక మంచి స్టోరీతో రేపు వచ్చేస్తాను. బాయ్.